హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మెషిన్ లెర్నింగ్ అప్డేట్స్ కొరకు. మనం ఈరోజు మెయిన్లీ ఏంటంటే ఈ గ్రేడియంట్ డీసెంట్ బూస్టింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ గ్రేడియంట్ డీసెంట్ బూస్టింగ్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద సూపర్వైజ్ లెర్నింగ్ టెక్నిక్ మన మెషిన్ లెర్నింగ్లో. ఈ యొక్క సూపర్వైజ్ లెర్నింగ్ టెక్నిక్ యూస్ చేసి ఏంటంటే మనం ప్రిడిక్షన్ అనేది చేయొచ్చు. మెయిన్లీ ఈ యొక్క గ్రేడియంట్ డీసెంట్ బూస్టింగ్ యొక్క మెయిన్లీ ప్రిడిక్షన్ కానీ ట్రైనింగ్ కానీ మెయిన్లీ ఏంటంటే ఈ యొక్క బూస్టింగ్ టెక్నిక్ని యూజ్ చేసి మన యొక్క మోడల్ అనేది ట్రైనింగ్ కానీ ప్రిడిక్షన్ కానీ అవుతుంది. అందుకోసం మనం ఇక్కడ ఎన్సెంబుల్ టెక్నిక్స్ గురించి జస్ట్ ఒక బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. ఎన్సెంబుల్ టెక్నిక్స్ వచ్చేసి టూ టైప్స్: బ్యాంగార్ బూట్ స్ట్రాపింగ్ అగ్రిగేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బూస్టింగ్. ఓకే, బ్యాంగార్ బూట్ స్ట్రాపింగ్ అగ్రిగేషన్ వచ్చేసి ప్యారలల్ ప్రాసెస్, బూస్టింగ్ వచ్చేసి సీక్వెన్షియల్ ప్రాసెస్. ఓకే, మనం ఈ యొక్క బ్యాంగార్ బూట్ స్ట్రాపింగ్ అగ్రిగేషన్ ఎలా ట్రైనింగ్ కానీ ప్రిడిక్షన్ కానీ అవుతుంది ఇక్కడ చూద్దాము. నేను ఒరిజినల్ డేటా రికార్డ్స్ వచ్చేసి నాకు 1000 రికార్డ్స్ ఉన్నాయి. ఈ యొక్క 1000 రికార్డ్స్ వచ్చేసి నేను ర్యాండమ్ 700 రికార్డ్స్ తీసుకొని నేను ఒరిజినల్ ట్రైనింగ్ డేటాగా నేను చూస్ చేసుకున్నాను. ఈ యొక్క డేటా సెట్ నేను ఏంటంటే మల్టిపుల్ డేటా సెట్స్గా మనం డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, క్రియేట్ మల్టిపుల్ డేటా సెట్స్. డేటా సెట్ వన్ ఏంటంటే ర్యాండమ్ 400 రికార్డ్స్ వచ్చేసి ఈ యొక్క 700 ట్రైనింగ్ డేటా నుంచి తీసుకొని డేటా సెట్ వన్గా మెన్షన్ చేసుకున్నాను. అదేవిధంగా డేటా సెట్ టూ ర్యాండమ్ 420 రికార్డ్స్ తీసుకొని ఇది నేను డేటా సెట్ టూగా మెన్షన్ చేసుకున్నాను. ఈ యొక్క ట్రైనింగ్ డేటా నుంచి తీసుకొని డేటా సెట్ టూగా మెన్షన్ చేసుకున్నాను. అదేవిధంగా డేటా సెట్ T-1, డేటా సెట్ టీ. ఓకే, ఫస్ట్ స్టెప్లో ఏంటంటే నాకు మల్టిపుల్ డేటా రికార్డ్స్ వచ్చినాయి, డేటా సెట్స్ వచ్చినాయి. ఈ యొక్క డేటా సెట్కి నేను ఏంటంటే నేను క్లాసిఫైర్ కానీ రిగ్రెసర్ కానీ నేను అప్లై చేయాలి. ఈ యొక్క డేటాని బేస్ చేసుకుని నాకు టార్గెట్ డేటా వచ్చేసి నాకు బైనరీ కానీ కేటగోరియల్ కానీ ఉంటే నాకు క్లాసిఫికేషన్ అప్లై చేయాలి. అదేవిధంగా నాకు టార్గెట్ డేటా వచ్చేసి కంటిన్యూస్గా ఉంటే రిగ్రెస్ మోడల్ అనేది అప్లై చేయాలి. ఓకే, సిమిలర్గా నాకు ఈ డేటా సెట్కి క్లాసిఫైర్ కానీ రిగ్రెసర్ కానీ అప్లై చేయాలి. సిమిలర్ ఈ డేటా సెట్ కూడా క్లాసిఫైర్ కానీ రిగ్రెసర్ కానీ అప్లై చేయాలి. సిమిలర్ ఈ డేటా సెట్ కూడా నేను క్లాసిఫైర్ ఆర్ రిగ్రెసర్ నేను అప్లై చేయాలి బేస్డ్ ఆన్ డేటా. ఓకే, నాకు నెక్స్ట్ లాస్ట్ స్టెప్లో ఏంటంటే నాకు ఈ రిజల్ట్స్ అన్నిటిని కంబైన్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లాసిఫికేషన్ ప్రాబ్లం అనుకోండి. ఫస్ట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 క్లాసిఫైర్స్ ఉన్నాయి అనుకోండి. క్లాసిఫైర్ 1 యొక్క అవుట్పుట్ వచ్చేసి ట్రూ వచ్చింది, క్లాసిఫైర్ 2 అవుట్పుట్ వచ్చేసి కూడా ట్రూ వచ్చింది, క్లాసిఫైర్ 3 అవుట్పుట్ వచ్చేసి కూడా ట్రూ వచ్చేసింది, క్లాసిఫైర్ 4 అవుట్పుట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ వచ్చింది అనుకోండి. నాకు హైయెస్ట్ ఓటింగ్ ఏది ఉంటే అది నేను ప్రిడిక్షన్గా ట్రూ ఉంది కాబట్టి నాకు హైయెస్ట్ ప్రిడిక్షన్ వచ్చేసి ట్రూ వచ్చేసి నాకు అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సిమిలర్గా నేను ఏంటంటే రిగ్రెషన్ ప్రాబ్లం అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 రిగ్రెసర్ అవుట్పుట్స్ తీసుకొని నేను ఏంటంటే అన్నిటిని యాడ్ చేసి డివైడ్ బై 4 చేస్తే అంటే యావరేజ్ చేస్తే ఆ యావరేజ్ వచ్చేసి నాకు ప్రిడిక్షన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మెయిన్లీ ఈ యొక్క బ్యాంగర్ బూట్ స్ట్రాపింగ్ అగ్రిగేషన్ యూస్ చేసుకొని మనం ఏంటంటే మోడల్ ట్రైనింగ్ కానీ ప్రిడిక్షన్ కానీ చేస్తాము. మెయిన్లీ ఏంటంటే ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఈ యొక్క బ్యాంగర్ బూట్ స్ట్రాపింగ్ ఎన్సెంబుల్ టెక్నిక్ యూజ్ చేసుకొని మోడల్ ట్రైనింగ్ కానీ ప్రిడిక్షన్ కానీ అవుతుంది అనమాట ర్యాండమ్ ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క మోడల్ మెయిన్లీ ఏంటంటే మనం ర్యాండమ్ ఫారెస్ట్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ బూస్టింగ్ టెక్నిక్ అనమాట. మనకి మెయిన్లీ బూస్టింగ్ టెక్నిక్స్ 3 టైప్స్. ఎడా బూస్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసాము. ఈరోజు మనం గ్రేడియంట్ బూస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఎగ్జీ బూస్ట్ గురించి కూడా నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మెయిన్లీ ఏంటంటే బూస్టింగ్ టెక్నిక్ ఎలా వర్క్ అవుతుంది ఇక్కడ చూద్దాము. ఓకే, మెయిన్లీ ఏంటంటే మనకి 10 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 10 రికార్డ్స్ ఫస్ట్ ఇటరేషన్ అంటే ఫస్ట్ క్లాసిఫైర్ కానీ ఫస్ట్ రిగ్రెసర్ కానీ నేను పాస్ చేశాను. నాకు ఈ యొక్క 10 రికార్డ్స్ వచ్చేసి 3గా కరెక్ట్గా క్లాసిఫై అయినాయి, బట్ 2 రికార్డ్స్ వచ్చేసి రెడ్గా క్లాసిఫై అయినాయి అనమాట. ఓకే, ఈ 2 రికార్డ్స్ మిస్ క్లాసిఫై అయినాయి కాబట్టి ఫస్ట్ ఇటరేషన్లో నేను ఫర్దర్ ఇటరేషన్లోకి వెళ్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ 2 మిస్ క్లాసిఫై అయినాయి ఏంటంటే నేను నెక్స్ట్ ఇటరేషన్లో నేను కరెక్ట్గా క్లాసిఫై చేయడం కోసం నేను లైన్ ఇక్కడ డ్రా చేశాను అనమాట. ఓకే, నాకు ఈ 2 బ్లూ రికార్డ్స్ వచ్చేసి కరెక్ట్గా క్లాసిఫై అని, అదర్ 3 రికార్డ్స్ వచ్చేసి నాకు రెడ్గా క్లాసిఫై అనమాట. ఓకే, ఈ 3 వచ్చేసి మిస్ క్లాసిఫై అయినాయి కాబట్టి నేను ఫర్దర్ నెక్స్ట్ ఇటరేషన్లోకి వెళ్ళిపోయి లైన్ ఇక్కడ డ్రా చేశాను. ఓకే, నెక్స్ట్ నాకు ఆల్ 5 బ్లూ రికార్డ్స్ వచ్చేసి బ్లూగా క్లాసిఫై అయినాయి, బట్ 4 రెడ్ రికార్డ్స్ వచ్చేసి నాకు బ్లూగా క్లాసిఫై అనమాట. ఓకే, ఈ 4 మిస్ క్లాసిఫై అయినాయి కాబట్టి ఓకే నేను ఇంకా ఫర్దర్ ఇటరేషన్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఇవన్నీ ఈ 3 వచ్చేసి మనకి వీక్ లెర్నర్స్ అనమాట. ఓకే, ఈ వీక్ లెర్నర్స్ నేను కంబైన్ చేస్తే నాకు ఒక స్ట్రాంగ్ లెర్నర్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎఫిషియన్సీ 20 వచ్చింది, ఈ యొక్క 30 వచ్చింది, దీని యొక్క అవుట్పుట్ నాకు ఎఫిషియన్సీ వచ్చి 50 వచ్చింది, నాకు ఫైనల్గా 100% ఎఫిషియన్సీ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం వీక్ లెర్నర్స్ కంబైన్ చేస్తే మనం ఒక స్ట్రాంగ్ లెర్నర్ ఫామ్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఎన్సెంబుల్ టెక్నిక్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ మోడల్స్ని యూజ్ చేసుకొని మనం ప్రిడిక్షన్ పవర్ గెయిన్ చేయడం కోసం అండ్ ఆల్సో ఎఫిషియన్సీ కూడా హైయెస్ట్ అవ్వడం కోసం మన ఈ యొక్క ఎన్సెంబుల్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం.
ఓకే. ఈరోజు మనం ఏంటంటే మెయిన్లీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్లీ గ్రేడియంట్ డీసెంట్ బూస్టింగ్ వచ్చేసి మెయిన్లీ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెసర్ ప్రాబ్లమ్స్ని బోత్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. మనం ఆల్రెడీ రిగ్రెసర్ గురించి మనం ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసాము. ఈరోజు మనం మెయిన్లీ గ్రేడియంట్ డీసెంట్ బూస్టింగ్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ని ఎలా ఒక ప్రాబ్లం తీసుకొని ఎలా సాల్వ్ చేయాలో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటా సెట్ తీసుకున్నాను. ఈ డేటా సెట్లో ఏంటంటే 9 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 9 రికార్డ్స్ ఏంటంటే నాకు 3 ఇండిపెండెంట్ ఫీచర్స్ X1, X2, X3 అండ్ 1 డిపెండెంట్ ఫీచర్. నాకు టార్గెట్ డేటా వచ్చేసి బైనరీ కానీ కేటగోరియల్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఒక క్లాసిఫికేషన్ ప్రాబ్లం అనేది నేను అప్లై చేయొచ్చు అనమాట. ఓకే. నాకు ఈ X1, X2, X3 ఈ 3 ఇండిపెండెంట్ వేరియబుల్ ఒక డిపెండెంట్ వేరియబుల్. నేను దీనికి క్లాసిఫికేషన్ ప్రాబ్లం అప్లై చేద్దాము. ఓకే. ఇది ఏంటంటే ఫస్ట్ డెసిషన్ ట్రీ, సెకండ్ డెసిషన్ ట్రీ. ఈ ఫస్ట్ డెసిషన్ ట్రీ అవుట్పుట్ నేను ఏంటంటే సెకండ్ డెసిషన్ ట్రీ ఇన్పుట్గా ఇచ్చేస్తాము. ఇది ఏంటంటే సీక్వెన్షియల్ ప్రాసెస్ అనమాట, మన ఈ యొక్క బూస్టింగ్ ప్రాసెస్ అనేది. ఓకే. మనం మెయిన్లీ ఏంటంటే మన ఈ యొక్క 3 స్టెప్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మన ఫస్ట్ స్టెప్లో ఏంటంటే లాగౌట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే మెయిన్లీ ఏంటంటే ఇక్కడ మనకి లాజిస్టిక్ రిగ్రెషన్ యూస్ చేసుకొని మనం మెయిన్లీ ఈ యొక్క రెసిడ్యూల్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. మెయిన్లీ ఏంటంటే ఈ యొక్క లాస్ ఫంక్షన్ యూస్ చేసుకొని మన యొక్క గ్రేడియంట్ డీసెంట్ బూస్టింగ్ అనేది మెయిన్లీ వర్క్ అవుతుంది. మన యొక్క ఎర్రర్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ మనకి ఏంటంటే మనం ఫైనల్గా మనం ఈ టార్గెట్ని మన యొక్క ప్రిడిక్షన్ ఏంటంటే రెండింటిని మ్యాచ్ చేస్తాం అనమాట ఫైనల్గా. ఓకే. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మన యొక్క లాజిస్టిక్ రిగ్రెషన్ లాగౌట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. లాగ్ ఆఫ్ p డివైడెడ్ బై 1 - p. ఓకే. నాకేంటంటే ప్రాబిలిటీ కావాలి కాబట్టి నేను ఇక్కడ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనమాట. నాకు ప్రాబిలిటీ ఏంటంటే నాకు ఎన్ని వన్స్ ఉన్నాయంటే 6 వన్స్ ఉన్నాయి. 6 డివైడెడ్ బై అవుట్ ఆఫ్ 9 రికార్డ్స్. 9 రికార్డ్స్లో నాకు 6 వన్స్ ఉన్నాయి కాబట్టి 6 డివైడెడ్ బై 9 వేసుకున్నాను. నేను ఈ యొక్క ప్రాబిలిటీ నేను ఇక్కడ రీప్లేస్ చేశాను. స్టెప్ 1లో ఏంటంటే మనం లాగౌట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. లాగ్ ఆఫ్ p డివైడెడ్ బై 1 - p క్యాలిక్యులేట్ చేస్తే 0.7 వచ్చింది అనమాట. ఓకే. నాకు స్టెప్ 1లో లాగౌట్స్ క్యాలిక్యులేట్ చేసాము, 0.7 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ 2లో ఏంటంటే మనం ఈ లాగౌట్స్ని ప్రాబిలిటీగా కన్వర్ట్ చేయాలంటే నేను ఈ యొక్క ఫార్ములా మనకు ఆల్రెడీ లాజిస్టిక్ రిగ్రెషన్లో ఈ యొక్క ఫార్ములా ఉందన్నమాట. మనకి ప్రాబిలిటీ ఈక్వల్ టు e పవర్ ఎక్స్ డివైడ్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్. ఓకే. నాకు ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి 0.7 రీప్లేస్ చేస్తే నాకు ప్రిడిక్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు యొక్క ప్రాబిలిటీ అనేది 0.7 వచ్చింది కాబట్టి నేను ఇది ప్రిడిక్షన్గా చూస్ చేసుకున్నాను అనమాట. నాకు ఇది ప్రిడిక్షన్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే నేను రెసిడ్యూల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేనేం చేయాలని యాక్చువల్ డేటా మైనస్ ప్రిడిక్షన్ మనకి రెసిడ్యూల్స్ అనేది వస్తుంది. నాకు యాక్చువల్ ఏముంది 0 ఉంది, మైనస్ 0.7 నాకు 0.7 అనేది ప్రిడిక్షన్ వచ్చింది. రెసిడ్యూల్ అనేది వచ్చింది అనమాట. సిమిలర్గా నాకు ఆల్రెడీ ప్రిడిక్షన్ 0.7 వచ్చింది కాబట్టి అన్ని ప్లేసుల్లో 0.7 నేను రీప్లేస్ చేసుకున్నాను. యాక్చువల్ మైనస్ ప్రిడిక్షన్ నాకు రెసిడ్యూల్ క్యాలిక్యులేట్ చేశాను ఫస్ట్ రికార్డ్కి. అదే సెకండ్ రికార్డ్ కూడా సేమ్ 0 మైనస్ 0.7 మైనస్ 0.7. నెక్స్ట్ ఇక్కడ 1 మైనస్ 0.7 చేస్తే 0.3 వచ్చింది అన్ని రికార్డ్స్కి సేమ్. నెక్స్ట్ లాస్ట్ రికార్డ్కి 0 మైనస్ 0.7 మైనస్ 0.7. ఓకే. నీ యొక్క ఫస్ట్ మోడల్లో ఏంటంటే నీ యొక్క క్యాలిక్యులేషన్స్ యూస్ చేసుకొని నేను రెసిడ్యూల్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఓకే. ఈ యొక్క రెసిడ్యూల్స్ నేను ఒక డెసిషన్ ట్రీ నేను రిప్రజెంట్ చేద్దాం ఇక్కడ. జీనీ కానీ మనం యూస్ చేసుకొని మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డెసిషన్ ట్రీ అనేది స్ప్లిట్ చేసాం అనుకోండి. ఓకే. ఈ నేను యొక్క ఆల్ లీవ్స్ దగ్గర నేను యొక్క రెసిడ్యూల్స్ అని మెన్షన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ X1 అనేది లెస్ దాన్ 20 ఉంది. ఓకే. X1 అనేది లెస్ దాన్ 20 ద ఫస్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసి నాకు X2 వచ్చేసి హై ఉందనుకోండి. X2 వచ్చేసి హై, నాకు ఈ 2 వచ్చేసి చూడండి లెస్ దాన్ అండ్ X2 హై ఉంది కాబట్టి నాకు ఈ 2 రికార్డ్స్ వచ్చేసి ఏంటంటే నాకు లీవ్స్ అనమాట. హై ఉంటే మైనస్ 0.7 మైనస్ 0.7 ఈ 2 వచ్చేసి నేను లీవ్స్గా చేసుకున్నాను. ఇది ఒక ఫస్ట్ రూట్. నెక్స్ట్ సెకండ్ రూట్లో ఏంటంటే లెస్ దాన్ ఉన్నప్పుడు ఓకే ఇక్కడ చూస్తే లెస్ దాన్ 20 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి X2 వచ్చేసి ఎల్ ఉందన్నమాట. ఎల్ ఉంది కాబట్టి అప్పుడు నేనంటే నాకేంటి ప్రిడిక్షన్ ఏముంది రెసిడ్యూవల్ 0.3 నేను ఇక్కడ రెసిడ్యూవల్ మెన్షన్ చేసుకున్నాను. అదేవిధంగా 22-30లో చూస్తే ఈ త్రీ రికార్డ్స్ మనకేముంది మోడల్ 1కి ఏంటంటే 0.3 ఇక్కడ చూడండి 0.3 నాకు 3.3 ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ యొక్క X1 అనేది నాకు 20-30 ఉంటే రేంజ్ డైరెక్ట్గా 0.3 రెసిడ్యూల్స్ అనేవి నేను ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఓకే. నాకు ఈ త్రీ రికార్డ్స్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ 3 రికార్డ్స్ ఇక్కడ చూద్దాము. ఓకే. నెక్స్ట్ M ఉందనుకోండి గ్రేటర్ దాన్ 30, నాకు X1 గ్రేటర్ దాన్ 30 ఉంటే నేను ఈ రూట్కి వచ్చేస్తాను. నెక్స్ట్ X3 వచ్చేసి F ఉందనుకోండి అప్పుడు ఏముంది 2 ఉన్నాయి కాబట్టి ఓకే ఇక్కడ చూస్తే F వచ్చేసి 2 ఉన్నాయి కాబట్టి నేను 0.3 మెన్షన్ చేసుకున్నాను. ఇది F ఇది F.
x3 అనేది f ఉంది కాబట్టి 0.3 2 రెసిడ్యువల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ 2 రెసిడ్యువల్స్ ఇక్కడ వేసాను. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ చూస్తే గ్రేటర్ దాన్ 30 అండ్ మనకి ఈ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే ఈ ఉంది కాబట్టి ఇది గ్రేటర్ దాన్ 30, x3 వచ్చేసి ఈ ఉంది కాబట్టి మనకు డైరెక్ట్గా -0.3. నేను ఇక్కడ ఏంటంటే అన్నింటినీ రెసిడ్యువల్స్ అనేవి నేను ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఈ యొక్క 9 రికార్డ్స్ యొక్క రెసిడ్యువల్స్ నేను ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను అనమాట. ఓకే, నా యొక్క డెసిషన్ ట్రీ ఈచ్ లీవ్ యొక్క నేను రెసిడ్యువల్స్ నేను ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఓకే, నాకు ఇక్కడ ఫస్ట్ మోడల్ అనేది నాకు అయిపోయింది అనమాట. మోడల్ 1 నాకు ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏంటంటే ఈ యొక్క వెయిట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఈ యొక్క లీవ్స్ యొక్క మనకి ఏంటంటే మనకి మల్టిపుల్ రెసిడ్యువల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క లీవ్ దగ్గర మనం ఏంటంటే ఈ యొక్క ఫార్ములా యూస్ చేసుకొని మనం అగ్రిగేట్ చేయాలన్నమాట. ఓకే, నేను అగ్రిగేట్ చేయడం కోసం నేను ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ రెసిడ్యువల్స్ డివైడ్ బై సమ్ ఆఫ్ ప్రీవియస్ ప్రాబిలిటీ మల్టిప్లై 1 మైనస్ ప్రీవియస్ ప్రాబిలిటీ. నాకు ప్రీవియస్ ప్రాబిలిటీ ఎంత వచ్చింది? ఈ యొక్క ప్రీవియస్ ప్రాబిలిటీ 0.7 వచ్చింది కాబట్టి ఫస్ట్ ఏంటి నాకు రెసిడ్యువల్స్ న్యూమరేటర్ చేయాలి. సమ్ ఆఫ్ రెసిడ్యువల్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు లీవ్స్లో 2 రెసిడ్యువల్స్ ఉన్నాయి కాబట్టి -0.7 ప్లస్ -0.7 ఈ యొక్క 2 రికార్డ్స్ని నేను సమ్ చేశాను. 2 రెసిడ్యువల్స్ని డినామినేటర్. ఓకే, నాకు న్యూమరేటర్ అయిపోయింది. డినామినేటర్ ఏం చేయాలి? నాకు ప్రీవియస్ ప్రాబిలిటీ 0.7 ఉంది, మల్టిప్లై 1 మైనస్ 0.7 ఇది వచ్చేసి ఫస్ట్ రెసిడ్యువల్కి ప్లస్ అగైన్ 0.7 సమ్మేషన్ కదా, మల్టిప్లై 1 మైనస్ 0.7. ఓకే, మళ్ళీ -0.7 వేయాలన్నమాట. 0.7. ఓకే, ఈ 0.7 వేస్తే నాకు సెకండ్ రెసిడ్యువల్కి ఈ యొక్క సమ్ చేశాను అనమాట. ఓకే, ఈ విధంగా మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఈ యొక్క ఫార్ములా యూస్ చేసుకొని ఓకే, ఈ యొక్క న్యూమరేటర్ వచ్చేసి రెసిడ్యువల్స్ ఈ రెండింటిని యాడ్ చేశాను. డినామినేటర్ వచ్చేసి ఇది 2 టైమ్స్ వేసాను అనమాట. ప్రీవియస్ ప్రాబిలిటీ 0.7 ఇంటూ 1 మైనస్ 0.7 ప్లస్ ప్రీవియస్ ప్రాబిలిటీ 0.7 మల్టిప్లై 1 మైనస్ 0.7. ఓకే, ఈ విధంగా నేను ఈ యొక్క వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తే -3.3 అనేది వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ సిమిలర్ వే నేను సెకండ్ రెసిడ్యువల్కి నేను ఈ యొక్క వెయిట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఓకే, రెసిడ్యువల్ ఏముంది 0.3 ఉంది, నాకు ప్రీవియస్ ప్రాబిలిటీ ఏముంది 0.7 మల్టిప్లై 1 మైనస్ 0.7. సిమిలర్గా నేను వెయిట్ క్యాలిక్యులేట్ చేశాను. -0.7 కూడా వెయిట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. -0.7 డివైడ్ బై ప్రీవియస్ ప్రాబిలిటీ 0.7 1 మైనస్ ప్రీవియస్ ప్రాబిలిటీ -0.7. ఓకే, నేను ఇది సిమిలర్ వే నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ చూడండి 2 రెసిడ్యువల్స్ ఉన్నా నాకు వెయిట్ అనేది కాన్స్టెంట్గా ఉంది అండ్ 1 రెసిడ్యువల్ ఉన్నా కానీ 0.7 నాకు సేమ్ ఉందన్నమాట. ఈ రెండు చూడండి నా యొక్క వెయిట్ అనేది కాన్స్టెంట్ ఉంది. ఓకే, మనకి ఈ యొక్క వెయిట్స్ ఏంటంటే అగ్రిగేట్ చేయడం కోసం మనం ఈ యొక్క ఫార్ములాస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మనకి లీవ్స్లో మల్టిపుల్ రెసిడ్యువల్స్ ఉన్నప్పుడు కూడా మనకి సింగిల్ రెసిడ్యువల్ ఉన్నప్పుడు కూడా నాకు వెయిట్ అనేది కాన్స్టెంట్గా వచ్చింది అనమాట. ఓకే, ఈ యొక్క కాన్స్టెంట్ వెయిట్ రావడం కోసం మన యొక్క ఫార్ములా అనేది యూజ్ చేసాము. నెక్స్ట్ సిమిలర్ వే నాకు 2 రెసిడ్యువల్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క లీవ్లో 0.3 ప్లస్ 0.3 వేసాను డివైడ్ బై ప్రీవియస్ ప్రాబిలిటీ ఏముంది 0.7 మల్టిప్లై 1 మైనస్ 0.7 ఇది ఒక ఫస్ట్ రెసిడ్యువల్కి. సెకండ్ రెసిడ్యువల్కి సేమ్ 0.7 మల్టిప్లై 1 మైనస్ 0.7. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే అన్ని రెసిడ్యువల్స్ అనేవి అన్ని వెయిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసాము. ఓకే, మనం ఇప్పుడు వెయిట్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మనం నెక్స్ట్ యొక్క ప్రాబిలిటీ మనం క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ యొక్క వెయిట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. మనం నెక్స్ట్ మోడల్ యొక్క ప్రాబిలిటీ అండ్ రెసిడ్యువల్స్ క్యాలిక్యులేట్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, ఫస్ట్ మనం ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఫస్ట్ లాగౌట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ లాగౌట్స్ని మన యొక్క నెక్స్ట్ మోడల్ యొక్క లాగౌట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మనం డిఫరెంట్ ఫామ్లో యూస్ చేయాలన్నమాట. ఓకే, మన ఇనిషియల్ మోడల్లో మనకి ఏం తెలియదు కాబట్టి మనం ఇనిషియల్గా లాగౌట్స్ యూస్ చేసాము. బట్ ఇక్కడ వచ్చేసి కరెంట్ లీఫ్ యొక్క రెసిడ్యువల్ యూస్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రికార్డ్ 1 తీసుకుందాం అనుకోండి. ఓకే, నాకు ఈ యొక్క ప్రాబిలిటీ నేను క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ రికార్డ్ యొక్క రెసిడ్యువల్ ఉంది -0.7 ఉంది. నేను -0.7 నా కరెంట్ రికార్డ్ యొక్క రెసిడ్యువల్ -0.7 ప్లస్ లెర్నింగ్ రేట్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. మనకి లెర్నింగ్ రేట్ అనేది త్రూ అవుట్ మోడల్ అనేది మనకు కాన్స్టెంట్గా ఉంటుంది. 0.2 అనేది నేను తీసుకున్నాను లెర్నింగ్ రేట్ అనేది మల్టిప్లై -3.3. ఓకే, ఇక్కడ నేను వెయిట్ అనేది తీసుకోవాలన్నమాట. వెయిట్ ఏముంది -3.3 ఉంది కాబట్టి ఇది నేను క్యాలిక్యులేట్ చేస్తే 0.37 వచ్చిందనమాట. ఓకే, ఈ యొక్క 0.37 వచ్చేసి నేను ఈ యొక్క లాగౌట్స్లో నేను రిప్లేస్ చేస్తాను. ప్రాబిలిటీ ఈక్వల్ టు ఈ పవర్ 0.37 డివైడెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ 0.37 వేస్తే 0.2 వచ్చిందనమాట. ఈ 0.2 వచ్చేసి నాకు ప్రాబిలిటీ వచ్చింది. చూడండి నాకు మోడల్ 2 యొక్క ప్రాబిలిటీ 0.2 వచ్చింది. ఓకే, మోడల్ 2 యొక్క రెసిడ్యువల్స్ నేను తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాము. సిమిలర్ వే నేను ఒక 0.7 క్యాలిక్యులేట్ చేశాను. సిమిలర్ వే ఈ సెకండ్ రికార్డ్ కూడా 0.7 ఉంది కాబట్టి రెసిడ్యువల్ సేమ్ ప్రాబిలిటీ వస్తుంది. సేమ్ ప్రాబిలిటీ నెక్స్ట్ 0.3కి మనం క్యాలిక్యులేట్ చేద్దాము. ఓకే, అన్నిటికీ సేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 0.7 కూడా సేమ్ ప్రాబిలిటీ 0.2. 0.7 ఉంటే
0.2 వచ్చింది. నెక్స్ట్ యొక్క 0.3 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఒక రెసిడ్యువల్ కరెంట్లీ ఈ యొక్క రెసిడ్యువల్ ఏముంది 0.3 అన్నిటికి సేమ్ 0.3 లర్నింగ్ రేట్ 0.2 కాన్స్టెంట్. నేను ఇక్కడ ఒక వెయిట్ అనేది వేయాలన్నమాట 1.3 0.3కి ఏముంది ఇక్కడ చూస్తే 1.4 ఉంది కాబట్టి నాకు ఈ యొక్క 1.4 అనే ఈ యొక్క వెయిట్ నేను ఇక్కడ వేసాను. నాకు 0.58 వచ్చింది అనమాట. నెక్స్ట్ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తే ఈ పవర్ 0.58 డివైడ్ బై 1 ప్లస్ ఈ పవర్ 0.58 చేస్తే 0.6. ఓకే నాకు 0.6 వచ్చింది ఈ యొక్క 0.3 రెసిడ్యువల్కి అండ్ రిమైనింగ్ -0.7 రెసిడ్యువల్కి 0.2 వచ్చింది అనమాట. ఓకే నేను ఇక్కడ ప్రాబిలిటీ మోడల్ 2 యొక్క ప్రాబిలిటీ నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. నాకు ఇది వచ్చేసి ప్రిడిక్షన్ అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ సిమిలర్ వే నేను యాక్చువల్ మైనస్ ప్రిడిక్షన్ చేయాలి. సెకండ్ మోడల్ యొక్క రెసిడ్యువల్ నేను క్యాలిక్యులేట్ చేయాలంటే యాక్చువల్ మైనస్ ప్రిడిక్షన్ 0 మైనస్ 0.2 మైనస్ 0.2 అగైన్ 0 మైనస్ 0.2 మైనస్ 0.2 1 మైనస్ 0.6 0.4 నేను అన్నిటికీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను సిమిలర్ వే 0 మైనస్ 0.2 మైనస్ 0.2. ఓకే ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క లాగార్డ్స్ అండ్ ప్రాబిలిటీ యొక్క ఫార్ములా యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ యొక్క మోడల్ యొక్క ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ రెసిడ్యువల్స్ క్యాలిక్యులేట్ చేసాం అనమాట. ఓకే సిమిలర్ ఇక్కడ చూస్తే చూడండి నేను సెకండ్ మోడల్ యొక్క రెసిడ్యువల్ 0.2 0.2 0.4 నెక్స్ట్ ఇది వచ్చేసి 0.2 0.4 0.4 సిమిలర్ వే నేను ఇక్కడ చూస్తే చూడండి లెస్ దాన్ 20 వచ్చినప్పుడు హై ఉంటే x2 అనేది హై వస్తే లెస్ దాన్ 20 x2 హై ఉంటే 0.2 0.2. ఓకే ఇక్కడ చూస్తే సెకండ్ మోడల్ యొక్క రెసిడ్యువల్ ఏముంది 0.2 0.2 వేసాను. ఓకే సిమిలర్ వే నేను ఏంటంటే x లెస్ దాన్ 20 నెక్స్ట్ x2 వచ్చేసి ఎల్ ఉందనుకోండి ఎల్ ఉంటే 0.4 మీరు ఇక్కడ చూస్తే మనకి ఈ యొక్క థర్డ్ రికార్డ్ వచ్చేసి ద రైట్ వన్ అనమాట. ఓకే ఈ విధంగా నేను ఏంటంటే సిమిలర్ వే నేను సెకండ్ డెసిషన్ ట్రీ కూడా నేను ఈ విధంగా అన్ని రికార్డ్స్ -0.2 మైనస్ 0.2 ఇది 0.4 0.4 0.4 ఓకే ఈ విధంగా నేను యొక్క 7 రికార్డ్స్ని 0.3 0.3 0.3 నా ఈ యొక్క 7 రికార్డ్స్ని ఈ విధంగా నేను మెన్షన్ చేసుకున్నాను అనమాట. ఓకే ఇది మనకి గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఇది 4 అనమాట. ఓకే యాక్చువల్గా నేను లాస్ట్ టైం జస్ట్ రిపీట్ చేశాను ఇది 0.4. ఓకే నేను సిమిలర్ వే 0.4 ఎలా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి నాకు 20 to 30లో ఏముంది మనకి 0.4 ఉంది కాబట్టి ఆ 0.4 నేను వేసుకున్నాను అనమాట డైరెక్ట్గా. ఓకే ఓకే నేను ఈ 0.4 అనేది ఇక్కడ వేసుకున్నాను. నాకు ఇక్కడ 0.4 ఆర్ -2 అనమాట. ఈ రెసిడ్యువల్స్ అన్నిటిని నా యొక్క లీవ్స్ దగ్గర నేను మెన్షన్ చేసుకున్నాను. సిమిలర్ వే నేను యొక్క వెయిట్ ఫార్ములా యూజ్ చేసుకొని నేను ఈ వెయిట్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనమాట. ఓకే నాకు 2 డెసిషన్ ట్రీస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రిడిక్షన్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 డెసిషన్ ట్రీస్ నేను ఫస్ట్ ఫామ్ చేసుకున్నాను. ఈ 2 డెసిషన్ ట్రీస్ని యూజ్ చేసుకొని నాకు ఒక న్యూ డేటా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రిడిక్షన్ ఫర్ ఏ న్యూ డేటా ఫర్ ఎగ్జాంపుల్ x1 వచ్చేసి గ్రేటర్ దాన్ 30 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు x1 వచ్చేసి గ్రేటర్ దాన్ 30 ఉంది. నెక్స్ట్ x2 వచ్చేసి హై ఉంది. నాకు x2 అనేది ఇక్కడ ఇటు రాదు కాబట్టి గ్రేటర్ దాన్ 30లో x2 అనేది మనం జస్ట్ స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ x3 అనేది u ఉంది కాబట్టి నాకు ఇక్కడికి వస్తుంది డైరెక్ట్గా. ఓకే నాకు బేస్ ప్రిడిక్షన్ ఏముంది ఓకే నేను ఫస్ట్ ఏంటంటే లాగౌట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్ వే మనం ఇక్కడ ప్రిడిక్షన్ నేను క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ న్యూ డేటా ఫస్ట్ నేను లాగౌట్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 0.7 నాకేంటంటే ఫస్ట్ బేస్ ప్రిడిక్షన్ ఎంత ఉంది నాకు 0.7 ఈ యొక్క 0.7 నేను ఇక్కడ వేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే లెర్నింగ్ రేట్ ఎంత ఉంది 0.2 ఉంది. ఇది నేను ఆల్వేస్ కాన్స్టెంట్ 0.2 0.2 0.2 ఎక్కడెక్కడైతే మనకు లెర్నింగ్ రేట్ ఉందో అది ఆల్వేస్ కాన్స్టెంట్. నెక్స్ట్ లెర్నింగ్ వెయిట్ ఎంత ఉంది -0.3 ఉంది. ఇక్కడ చూడండి x1 నేను ఫస్ట్ డెసిషన్ ట్రీకి వస్తాను. ఫస్ట్ ఏంటంటే నాకు ఈ డేటా వచ్చినప్పుడు నేను ఫస్ట్ డెసిషన్ ట్రీకి వస్తాను. ఇక్కడ ఏముంది గ్రేటర్ దాన్ 30 ఉంది కాబట్టి నేను ఈ లూప్లోకి వచ్చేస్తాను. నెక్స్ట్ x3 ఉంది కాబట్టి x3 అనేది u ఉంది కాబట్టి 0.7 నేను ఇక్కడ వెయిట్ ఎంత ఉంది -0.3. ఓకే నాకు యొక్క ఫస్ట్ డెసిషన్ ట్రీ యొక్క నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఫస్ట్ డెసిషన్ ట్రీ యొక్క వెయిట్ ఎంత ఉంది 0.2 నా లెర్నింగ్ రేట్ మల్టిప్లై -3.3 నాకు ఫస్ట్ డెసిషన్ ట్రీ యొక్క నాకు లెర్నింగ్ రేట్ అండ్ వెయిట్ వచ్చేసింది. సిమిలర్ వే నేను సెకండ్ డెసిషన్ ట్రీకి కూడా వెళ్ళాలి. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏముంది x1 గ్రేటర్ దాన్ 30 ఉంది సిమిలర్ వే. నెక్స్ట్ x3 వచ్చేసి ఈ ఉంది అంటే -0.2 ఉంది ఇక్కడ రెసిడ్యువల్. నాకు ఇక్కడ వెయిట్ ఎంత ఉంది -0.1 ఉంది కాబట్టి లెర్నింగ్ రేట్ కాన్స్టెంట్ 0.2. నెక్స్ట్ ఇక్కడ ఒక వెయిట్ ఏముంది -1.3. ఓకే సిమిలర్ వే నాకు ఇక్కడ వెయిట్ నేను మల్టిప్లై చేయాలి లెర్నింగ్ రేట్కి. ఓకే ఈ విధంగా నేను సమ్మేషన్ చేయాలన్నమాట. ఇక్కడ నాకు 10 మోడల్స్ ఉంటే 10 మోడల్స్ యొక్క లెర్నింగ్ రేటు 10 మోడల్స్ యొక్క వెయిట్ నేను మల్టిప్లై చేస్తే
నాకు ఈ యొక్క రైట్ సైడ్ వస్తుంది. సిమిలర్గా నా బేస్ ప్రిడిక్షన్ ఆల్వేస్ కాన్స్టెంట్ 0.7. ఓకే, ఈ విధంగా నాకు క్యాలిక్యులేట్ చేస్తే లాగౌట్స్ వచ్చింది. ఇక్కడ ప్రాబిలిటీ నేను ఒక ప్రిడిక్షన్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట. ప్రాబిలిటీ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అంటే ఇక్కడ ఎంత వచ్చిందంటే మనకి దీన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ని రీప్లేస్ చేస్తే ఈ పవర్ లాగార్డ్స్ నాకు ఇక్కడ నుంచి వచ్చింది. ఈ లాగార్డ్స్ ఈ క్యాలిక్యులేట్ చేసిన రిజల్ట్స్ని ఇక్కడ రీప్లేస్ చేస్తే నాకు ఫైనల్గా 0.46 వచ్చింది. 0.46 అనేది లెస్ దాన్ 0.5 కాబట్టి నాకు ప్రిడిక్షన్ జీరో అవుతుంది. ఓకే, నాకు ఈ యొక్క న్యూ డేటా నేను పాస్ చేస్తే నా ఈ యొక్క డెసిషన్ ట్రీస్కి నాకు ప్రిడిక్షన్ వచ్చేసి లెస్ దాన్ 0.5 ఉంది కాబట్టి నా ప్రిడిక్షన్ వచ్చేసి జీరో ఉంది. మనకి లాజిస్టిక్ రిగ్రెషన్లో లెస్ దాన్ 0.5 ఉంటే మనకి జీరోగా కన్సిడర్ చేయాలి. అదేవిధంగా గ్రేటర్ దాన్ 0.5 ఉంటే మనకి ప్రిడిక్షన్ అనేది 1గా చూస్ చేసుకోనమాట. ఈ విధంగా మెయిన్లీ మనం ఒక డెసిషన్ ట్రీని ఎలా స్ప్లిట్ చేస్తున్నామో, ఎలా మనం ప్రిడిక్ట్ చేస్తున్నామో మనం ఇక్కడ చూసాం అనమాట. ఒక ఎగ్జాంపుల్, ఒక క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్ తీసుకొని ఓకే, ఈ విధంగా మనం ఒక మోడల్ని ఒక డెసిషన్ ట్రీస్ని ఎలా స్ప్లిట్ చేయాలి, నెక్స్ట్ ఎలా రెసిడ్యూల్స్ ఫస్ట్ ఇది ఒక స్ప్లిట్టింగ్ వచ్చేసి మెయిన్లీ జీనీ కానీ మనం జీనీ యూస్ చేసుకొని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ సిమిలర్ వే మనకి ఈ యొక్క వెయిట్స్ని కానీ ఈ యొక్క రెసిడ్యూల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ యొక్క ఫార్ములాస్ అనేది మనం యూస్ చేయాలన్నమాట మెయిన్లీ. ఓకే, నెక్స్ట్ ఇది అంతా డిస్కస్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ ఏంటంటే జస్ట్ మనం డిఫరెన్స్ బిట్వీన్ ఎడా బూస్ట్ అండ్ గ్రేడియంట్ బూస్ట్. మనం ఈరోజు గ్రేడియంట్ బూస్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ డిఫరెన్సెస్ మనం ఇక్కడ చూద్దాము. ఇంక్రీజ్ ద వెయిట్ దట్ ఆర్ మిస్క్లాసిఫైడ్ బిఫోర్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే మెయిన్లీ ఎడా బూస్ట్లో ఏంటంటే ఏవైతే మిస్క్లాసిఫై అయినాయో అవి ఏంటంటే మనం వెయిట్స్ అని ఇంక్రీజ్ చేసి నెక్స్ట్ ఇటరేషన్లోకి వెళ్తాము. ఇక్కడ ఏంటంటే మనం ఈ యొక్క లాస్ని ఏంటంటే ఆప్టిమైజ్ చేస్తూ ఉంటాం. మీరు ఇక్కడ చూస్తే ఈ యొక్క రెసిడ్యూవల్ అనేది ఇక్కడ తగ్గింది, ఇక్కడ చూడండి. ఓకే, రెసిడ్యూవల్ అనేది మనకి ఏంటంటే మనకి ఈ యొక్క లాస్ ఫంక్షన్ అనేది మనం ఏంటంటే ఆప్టిమైజ్ చేసుకుంటూ మనకి అన్ని ఇక్కడ చూస్తే మీకు 0.4 వచ్చింది అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఈ యొక్క లాస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం మెయిన్లీ ఏంటంటే మనం ఈచ్ ఇటరేషన్లో మనం లాస్ ఫంక్షన్ రెడ్యూస్ చేసుకుంటూ ఈ యొక్క మనకి టార్గెట్ అండ్ ప్రిడిక్షన్ వాల్యూ అనేది రెండింటిని మ్యాచ్ చేసేలాగా మన యొక్క లాస్ ఫంక్షన్ రెడ్యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఒక రూట్ 2 లీవ్స్ యూజ్ చేస్తాం. మెయిన్లీ స్టంప్స్ యూజ్ చేసుకొని ఈ యొక్క ఎడా బూస్ట్ అనేది మన బిల్డ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే మనకి లీవ్స్ అప్ టు 8 to 12 వరకు కూడా మనకి ఈ యొక్క గ్రేడియంట్ బూస్ట్ అనేది ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఈ యొక్క 1 లీవ్ 2 3 4 5 లీవ్స్ ఉన్నాయి. అలాగే మనకి 8 లీవ్స్ వరకు కూడా మన ఈ యొక్క గ్రేడియంట్ బూస్ట్ ట్రీ అనేది మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ప్రాక్టికల్గా ఒక జూపిటర్ ల్యాబ్లో మన యొక్క పైథాన్ ఎస్కేలర్ని యూజ్ చేసుకొని మన యొక్క ఎస్కేలర్ని మనకి యూజ్ చేసుకొని మన యొక్క గ్రేడియంట్ బూస్టింగ్ మనం ఎలా బిల్డ్ చేద్దాం మనం ఇక్కడ చూద్దాము జూపిటర్ ల్యాబ్లో. నేను ఆల్రెడీ జూపిటర్ ల్యాబ్లో ఇది ఎగ్జిక్యూట్ చేసి నేను HTMLకి ఎక్స్పోర్ట్ చేశాను. నేను అది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపోర్ట్ ద లైబ్రరీస్, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఓకే, మనం ఏంటంటే పర్టికులర్గా మనము ఒక ఎక్సెల్తో మనం వర్క్ అవ్వాలంటే ఓకే, బిఫోర్ దట్ మనకి ఏంటంటే మనకి ఒక డేటా సెట్ని మనం తీసుకున్నాం. మన ఈ యొక్క డేటా సెట్ని మనము ఈ యొక్క గ్రేడియంట్ బూస్టింగ్ మనం అప్లై చేద్దాము. నాకు ఇక్కడ 3 ఫీచర్స్ ఉన్నాయి సిమిలర్ X1 X2 X3 అండ్ టార్గెట్ వచ్చేసి కైఫోసిస్. మనకి ఏంటంటే ప్రజెంట్ ఆబ్సెంట్ ఒక కేటగోరియల్ ఇన్ఫర్మేషన్ కానీ బైనరీ కానీ ఉంటే మన యొక్క క్లాసిఫికేషన్ మోడల్ అనేది మనం అప్లై చేయొచ్చు. మన ఫస్ట్ ఏంటంటే ఇది ఒక ఎక్స్గా నేను ట్రీట్ చేసుకున్నాను, ఇది నేను వైగా ట్రీట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే మన 4 పార్ట్స్ చేయాలన్నమాట. మనకి ఫస్ట్ ఏంటంటే ట్రైనింగ్ డేటాగా మనం స్ప్లిట్ చేయాలి అండ్ టెస్ట్ డేటాగా. ఫస్ట్ ఏంటంటే 70% ఆఫ్ ద డేటా నేను ట్రైన్గా యూజ్ చేసుకుంటాను, రిమైనింగ్ 30% డేటా టెస్ట్గా యూజ్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఈ విధంగా నేను ట్రైనింగ్ని టెస్ట్ డేటాని నేను స్ప్లిట్ చేసుకున్నాను. ఇది నాకు ట్రైన్ డేటా కాబట్టి ఇది వై కాలం కాబట్టి వై ట్రైన్, ఇది ఎక్స్ కాలం కాబట్టి ఎక్స్ ట్రైన్. ఇదంతా ఎక్స్ అనమాట. X1 X2 X3 నేను ఎక్స్గా మెన్షన్ చేసుకున్నాను, ఈ ఎక్స్ ట్రైన్. ఇది నాకు టెస్ట్ డేటా కాబట్టి ఎక్స్ కాలం కాబట్టి ఎక్స్ టెస్ట్, వై కాలం కాబట్టి వై టెస్ట్. నేను ఈ విధంగా 4 పార్ట్స్గా నేను డివైడ్ చేసుకున్నాను. నాకు మోడల్ని ట్రైన్ చేయాలంటే ఈ ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్ పాస్ చేస్తే మనకు మోడల్ అనేది ట్రైన్ అయిపోతుంది. నెక్స్ట్ నేను మోడల్ని టెస్ట్ చేయాలంటే ఈ ఎక్స్ టెస్ట్ పాస్ చేస్తే మనకి వై ప్రిడిక్షన్ వస్తుంది. ఈ యొక్క వై ప్రిడిక్షన్ ఈ యొక్క వై టెస్ట్ నేను యూజ్ చేసుకుని ఏంటంటే నా యొక్క మోడల్ ఎఫిషియన్సీ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సిమిలర్ డేటా సెట్ని నేను ఇక్కడ యాక్సెస్ చేద్దాము. ఈ డేటా సెట్ నేను యాక్సెస్ చేయాలంటే ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఓకే, ఈ యొక్క లైబ్రరీని యూజ్ చేసుకొని మన యొక్క ఈ యొక్క ఎక్సెల్ని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ డేటా సెట్ ఈక్వల్ టు పీడీ వచ్చేసి నాకు అలియస్ నేమ్ ఆఫ్ పాండాస్. ఇక్కడ ఈ యొక్క పీడీ నేను యూజ్ చేసుకున్నాను. రీడ్ సిఎస్వి నా ఒక మెథడ్ యూజ్ చేసుకొని కైఫోసిస్ సిఎస్వి, ఈ కైఫోసిస్ సిఎస్వి అనే నేను యొక్క ఎక్సెల్ని నేను ఇక్కడ పాస్ చేశాను. డైరెక్ట్గా ఈ కంప్లీట్ డేటాని నేను ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు అనమాట.
నెక్స్ట్ డేటా సెట్ డాట్ రీడ్ చేస్తే నాకు కైఫోసిస్ వచ్చేసి ఇది నాకు వై కాలము, ఏజ్ నెంబర్ స్టార్ట్ వచ్చేసి ఇవి నాకు ఎక్స్ అనమాట. ఓకే, సిమిలర్ వే నేను ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. కైఫోసిస్ ఈ యొక్క కాలం నేను డ్రాప్ చేశాను, డేటా సెట్ డాట్ నా ఆబ్జెక్ట్ డాట్ డ్రాప్ చేశాను ఏదంటే కైఫోసిస్ ఈ కంప్లీట్ యాక్సెస్ ఇది నేను డ్రాప్ చేశాను. నాకు ఈ ఎక్స్లో ఏముందంటే ఓన్లీ ఏజ్ నెంబర్ స్టార్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వైలో ఏంటంటే ఓన్లీ నేను కైఫోసిసే ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు ప్రింట్ చేస్తే ప్రింట్ ఎక్స్లో ఏముంది, ఏజ్ నెంబర్ స్టార్ట్ ఉంది, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి వైలో ఏముందంటే ఓన్లీ కైఫోసిస్ అనమాట. ఇక్కడ చూస్తే ఆబ్సెంట్ ప్రజెంట్. ఓకే, నేను ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ నేను ఎక్స్ అండ్ వైగా నేను డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఒక ఎక్స్, ఈ యొక్క కంప్లీట్ 3 కాలమ్స్ ఎక్స్, ఇది నేను వైగా నేను డివైడ్ చేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనకేంటంటే ట్రైన్ నేను .7 వచ్చేసి ట్రైన్గా మెన్షన్ చేసుకున్నాను, రిమైనింగ్ .3 వచ్చేసి టెస్ట్గా. ఓకే, ఈ విధంగా 4 పార్ట్స్గా మనం డివైడ్ చేద్దాం ఇప్పుడు డేటా. ఫ్రమ్ ఎస్కేల్ అండ్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, ఈ యొక్క మెథడ్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఈ ఎక్స్ అండ్ వైని నేను పాస్ చేస్తున్నాను. ఈ 3 కాలమ్స్ వచ్చేసి నాకు ఎక్స్ అండ్ ఫస్ట్ కాలం వచ్చేసి నేను వైగా నేను ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను ఎక్స్, వాట్ ఈజ్ ఎక్స్ అండ్ వాట్ ఈజ్ వై మనం ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాం కాబట్టి నేను ఆ డేటాని ఇక్కడ పాస్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ సైజ్ .3 అంటే ట్రైన్ సైజ్ వచ్చేసి .7. నేను ఇక్కడ .7 వచ్చేసి నేను ట్రైన్గా యూజ్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా .3 టెస్ట్ సైజ్ మెన్షన్ చేస్తే ట్రైన్ సైజ్ .7 అనమాట. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ స్టేట్ అని మనం అనేది ఏంటంటే ఆల్వేస్ మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే మనకు ఆల్వేస్ డిఫరెంట్ ప్రిడిక్షన్ వస్తుంది అనమాట. ఎవ్రీ టైం ఎగ్జిక్యూషన్కి మనకి డిఫరెంట్ ప్రిడిక్షన్ అనేది వస్తుంది. మనకు కాన్స్టెంట్ ప్రిడిక్షన్ రావాలంటే ఇది మనం ఇనిషియలైజ్ చేయాలన్నమాట. ఓకే, నాకు ఇక్కడ 4 పార్ట్స్ వచ్చినాయి, ఎక్స్ ట్రైన్ అండ్ ఎక్స్ టెస్ట్, వై ట్రైన్ అండ్ వై టెస్ట్. ఓకే, నేను మోడల్ని మనం ఎలా ట్రైన్ చేయాలో టెస్ట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. ఫ్రమ్ ఎస్కేలర్ ఎన్సెంబుల్, ఓకే, ఇది గ్రేడియంట్ బూస్ట్ క్లాసిఫైర్ అనేది వచ్చేసి వన్ ఆఫ్ ద ఎన్సెంబుల్ టెక్నిక్ కదా, అందుకోసం మనం ఏంటంటే ఎస్కేలర్ డాట్ ఎన్సెంబుల్ ఇంపోర్ట్ గ్రేడియంట్ బూస్టింగ్ క్లాసిఫైర్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రమ్ ఎస్కేలర్ మ్యాట్రిక్స్ యాక్యురసీ స్కోర్, మనం యాక్యురసీ స్కోర్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ యొక్క మోడల్ని మనం ఇక్కడ ఒక ఫంక్షన్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఆబ్జెక్ట్ మోడల్ డాట్ గ్రేడియంట్ బూస్ట్ ఈక్వల్ టు గ్రేడియంట్ బూస్ట్ క్లాసిఫైర్, నేను యొక్క క్లాసిఫైర్ని యాక్సెస్ చేశాను. నెక్స్ట్ నాకు ఆబ్జెక్ట్ డాట్ ఫిట్ మెథడ్, ఫస్ట్ క్లాస్ని యాక్సెస్ చేశాను. నెక్స్ట్ మోడల్ డాట్ ఫిట్, ఈ యొక్క మెథడ్కి నేను ఏంటంటే ఎక్స్ట్రైన్ అండ్ వై ట్రైన్ పాస్ చేశాను. నాకు మోడల్ యొక్క ట్రైన్ చేయాలంటే ఎక్స్ట్రైన్ అండ్ వై ట్రైన్ పాస్ చేస్తే మోడల్ అనేది ట్రైన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా నేను మోడల్ ట్రైన్ చేయడం కోసం ఈ ఎక్స్ట్రైన్ అండ్ వై ట్రైన్ పాస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ లాస్ డీవియన్స్ అంటే ఏంటంటే మెయిన్లీ లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ చేసుకొని ఈ యొక్క మనము ఎర్రర్స్ ఈ యొక్క రెసిడ్యువల్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, అందుకోసం మెయిన్లీ ఈ లాస్ వచ్చేసి మనం మెయిన్లీ డిస్కస్ చేయాలి. రిమైనింగ్ అన్నీ ఏంటంటే మన డెసిషన్ ట్రీ రిలేటెడ్ పారామీటర్స్ ఆల్రెడీ మనం డెసిషన్ ట్రీలో మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం టెస్ట్ చేయాలంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. నాకు ఆబ్జెక్ట్ వచ్చేసి మోడల్ గ్రేడియంట్ బూస్ట్, ఆబ్జెక్ట్ సేమ్, ప్రిడిక్షన్ అనే మెథడ్ యూజ్ చేసుకొని ఎక్స్ టెస్ట్ పాస్ చేయాలి. నేను ఈ యొక్క ఎక్స్ టెస్ట్ పాస్ చేస్తే మనకి వై ప్రిడిక్షన్ వస్తుంది. అప్పుడు మనం ఈ రెండింటి మధ్యలో మనం ఏంటంటే మనం యాక్యురసీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఇక్కడ కన్ఫ్యూజన్ మెట్రిక్స్ మనకి పాండాస్ యూజ్ చేసుకొని క్రాస్ ట్యాబ్ అనే ఏపీఐ యూజ్ చేసుకొని మనకి వై టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్ నేను పాస్ చేస్తే నాకు యాక్చువల్ అండ్ ప్రిడిక్షన్ వచ్చేసి ఈ విధంగా మనకి సీబోన్లో మన ఇది ఇంపోర్ట్ సీబోన్ యాజ్ ఎస్ఎన్ హీట్ మ్యాప్, దిస్ నాకు ఏంటంటే అలియాస్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఇక్కడ హీట్ మ్యాప్, ఇక్కడ ఏంటంటే నాకు కన్ఫ్యూజన్ మెట్రిక్స్ ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను అనమాట. జస్ట్ ఒక గ్రాఫికల్ వేలో మనకి రిప్రజెంట్ చేయాలంటే మనం ఈ యొక్క సీబోన్ ప్యాకేజ్ యూజ్ చేసుకుని ఈ యొక్క హీట్ మ్యాప్ కి ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ మెట్రిక్స్ పాస్ చేస్తే ఈ యొక్క 4 మెట్రిక్స్ అనేవి పాస్ చేస్తే మనకి ఈ విధంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క క్రాస్ ట్యాబ్ ఫంక్షన్ ఏంటంటే ఎన్ని కరెక్ట్గా ఒక యాక్చువల్ అండ్ ప్రిడిక్షన్ కూడా మ్యాచ్ అయినాయి, ఏవి మ్యాచ్ అవ్వలేదో మనకి క్రాస్ ట్యాబ్ అనేది ఫంక్షన్ అనేది ఈజీగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను చూస్తే యాక్చువల్ వచ్చేసి రోస్, నెక్స్ట్ ప్రిడిక్షన్ వచ్చేసి కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాక్చువల్గా నాకు ఆబ్సెంట్ ఉంది, ప్రిడిక్షన్ కూడా ఆబ్సెంట్ ఉంది, అంటే ఇది కరెక్ట్ ప్రిడిక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ యాక్చువల్ వచ్చేసి ప్రజెంట్ ఉంది అండ్ ప్రిడిక్షన్ వచ్చేసి కూడా ప్రజెంట్ ఉంది. ఓకే, ఇది కూడా ఇది కరెక్ట్ ప్రిడిక్షన్, నాకేంటంటే 21 ప్రిడిక్షన్స్ కరెక్ట్ వచ్చినాయి. నెక్స్ట్ చూడండి, ఈ 2 వచ్చేసి రాంగ్, ఈ బ్లాక్లో ఏంటంటే రాంగ్ ప్రిడిక్షన్స్ అనమాట. యాక్చువల్ వచ్చేసి నాకు ఏంటంటే ఆబ్సెంట్ వచ్చేసి ఆబ్సెంట్ 2 ఉన్నాయి, బట్ ఇక్కడ చూస్తే ప్రిడిక్షన్ వచ్చేసి ప్రజెంట్. ఇక్కడ ఆబ్సెంట్ అయితే ఇక్కడ ప్రజెంట్ కాబట్టి ఇది రాంగ్ ప్రిడిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్ వచ్చేసి ప్రజెంట్ ఉంది బట్ ప్రిడిక్షన్ వచ్చేసి ఆబ్సెంట్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ప్రిడిక్షన్. అంటే 4 రాంగ్ ప్రిడిక్షన్స్
21 కరెక్ట్ ప్రిడిక్షన్స్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే 21/25 మనకి యాక్యురసీ వచ్చేసి 0.84. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క క్లాసిఫికేషన్ మోడల్ని మనం ట్రైన్ చేయొచ్చు. ఇక్కడ యాక్యురసీ స్కోర్ మనకు ఆల్రెడీ ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసాం యాక్యురసీ స్కోర్లో నేను వై టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్ క్యాలిక్యులేట్ చేశాను. ఈ యొక్క యాక్యురసీని ప్రింట్ చేస్తున్నాను. అంటే 21/25 వేస్తే మనకి ఈ యొక్క యాక్యురసీ అనేది వస్తుంది, కరెక్ట్ ప్రిడిక్షన్స్ డివైడ్ బై టోటల్ ప్రిడిక్షన్స్. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క యాక్యురసీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఏంటంటే మన యొక్క క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ మెయిన్లీ ఏంటంటే ఈ యొక్క టార్గెట్ డేటా మనకి కేటగిరీలు కానీ బైనరీ కానీ ఉన్నప్పుడు ఈ యొక్క క్లాసిఫికేషన్ ప్రాబ్లం యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. మెయిన్లీ ఈ గ్రేడియంట్ బూస్టింగ్ కూడా యూజ్ చేసుకొని మనం క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.